హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ వ్లాగ్స్. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా ఈ గ్లాస్ తాబేల్ ఐటమ్ అయితే ఇంకా మీతో క్లియర్గా క్లీన్గా మీకు తమ్నెల్లో చూసినట్టుగా క్లీన్గా నేను ఎట్లా చేసిన అనేది అయితే మీరు అయితే ప్రాసెస్ మొత్తం చూడండి. ఇంకా ఇదైతే నాకు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇంకా అట్లా జిడ్డుగా ఉందన్నమాట. దాంట్లో నేను కుంకుమ పసుపు అవన్నీ వేయడం వల్ల ఇంకా రెడ్గా అట్లనే అయిపోయిందనమాట అది. దాని నుంచి నేను ఆ కుంకుమ పసుపు వేయడం కూడా ఆపేసేసిన. అయినా కానీ ఆ డార్క్నెస్ అనేది అయితే పోలేదు. నేను విమ్ లిక్విడ్ అట్లాంటివి వేసి కూడా క్లీన్ చేసిన, అయినా డార్క్నెస్ అనేది పోలేదన్నమాట. ఇంకా బేకింగ్ సోడా కూడా వేసి క్లీన్ చేసిన, దానివల్ల కూడా క్లీన్ అయిపోలేదు. ఇంకా మొత్తానికైతే ఇంకా నేను హార్పిక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా హార్పిక్ అయితే వేసిన చూడండి. ఇంకా దాని తర్వాతనైతే ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే ఒక హార్పిక్తోనైతే క్లీన్ కాలేదు. మొత్తం అయితే మీరు వీడియో మొత్తం అయితే చూడండి ఏమేమి యూజ్ చేసిన అనేది. ఇంకా దాంట్లో బేకింగ్ సోడా అనేది కూడా వేసిన అనమాట. చూస్తున్నారు కదండి. ఇంకా బేకింగ్ సోడా, దీన్నే వంట సోడా అని కూడా అంటారు. మీరైతే యూజ్ చేసుకోవచ్చు బేకింగ్ సోడాని అయితే. ఇంకా బేకింగ్ సోడా వేసిన తర్వాత కొంచెం నురుగుగా వచ్చిందనమాట. దాన్ని అయితే మొత్తం తాబేలుకి ఇంకా అక్కడ ఉన్న గ్లాస్కి రెండిటికి మొత్తము రుద్దేసేసిన అనమాట. ఇంకా అంచులకి అట్లా అన్నిటికీ కూడా మొత్తం రుద్దేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసేసిన అనమాట. ఒక ½ అవర్ అలా పక్కన పెట్టేసేసిన. బ్రష్తో మంచిగా అయితే క్లీన్గా రుద్దేసిన అనమాట. ప్రతిదీ వెనకాల ముందుకు అంతా రుద్దేసిన. రుద్దిన తర్వాత ఒక ½ అవర్ అయితే మనం పక్కన ఉంచేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదండి. ఇంకా ఈ స్టీల్ స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయడం అయితే మొదలుపెట్టిన అనమాట. ఇంకా ఈ స్టీల్ స్క్రబ్బర్తో కూడా మొత్తం అయితే పూర్తిగా పోలేదన్నమాట. ఇంకా దాని తర్వాతనైతే ఒక నైఫ్ తీసుకొని అయితే ఇలా నైఫ్తోనైతే అంచులకు పేరుకుపోయిన సున్నాన్ని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది పెచ్చులు పెచ్చులుగా మనకు పడిపోవడం అయితే స్టార్ట్ చేస్తుంది. మెల్లిమెల్లిగానైతే క్లీన్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ గ్లాస్లో పట్టిన ఈ సున్నాన్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అలాగే నేను మొత్తము ఆ గ్లాస్కు పట్టిన సున్నానైతే చాక్తోనైతే క్లీన్ చేసేసాను చూడండి. ఇంకా మెల్లిగా మనము హార్పిక్ వేసుకున్న దాన్ని రుద్దుతూ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. దానివల్లనైతే క్లియర్గానైతే కొంచెం తొందరగా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాతనైతే మీరైతే దీన్ని ఒక మంచి నీటిలో కడుక్కోవాలి. ఇలా ఒక 2 సార్లు బాగా కడుక్కొని ఇంకా ఏమైనా పేరుకుపోయింది ఉంటే రుద్దుతూ కడుక్కోవాలి. ఇంకా ఇది చూశారు కదండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఇంకా ఇది చాలా క్లీన్గా పోయిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తప్పకుండా పోతుంది. ఎక్కడైనా చిన్నగా ఉంటే నెక్స్ట్ టైం క్లీన్ చేసుకున్నప్పుడు అయితే అది కూడా పూర్తిగా పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.